Daily. Taste the Daily. ఆసియా కప్ 2025లో టీమిండియా జోరు కొనసాగుతుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన తమ రెండో మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ను భారత్ చిత్తు చేసింది. పాక్ విధించిన 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 15.5 ఓవర్లలో ఛేదించింది. దీంతో 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ అందుకుంది. ఈ విజయంతో సూపర్ 4కు మార్గం సుగమం చేసుకుంది సూర్య టీం. టీమిండియా చేజింగ్ చేసే క్రమంలో అభిషేక్ శర్మ దుమ్ము లేపాడు. మొదటి నుంచి దాటికి ఆడాడు. 238 స్ట్రైక్ రేట్తో పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 31 పరుగుల వద్ద అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. అటు గిల్ కేవలం 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ మాత్రం కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. 37 బంతుల్లో 47 పరుగులతో తన సత్తా చాటాడు. చివర్లో సిక్సర్ కొట్టి మ్యాచ్ గెలిపించాడు. అటు బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఏకంగా 3 వికెట్లు పడగొట్టి మరోసారి తన సత్తా చాటాడు. బూమ్రా, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు. హార్దిక్ పాండ్యా అలాగే వరుణ్ చక్రవర్తి తన వికెట్ పడగొట్టి పాకిస్తాన్ నడ్డి విరిచారు. ఇక తమ ఆఖరి లీగ్ మ్యాచ్ లో సెప్టెంబర్ 19న ఓమన్తో తలపడనుంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ భారత బౌలర్ల దాటికి విలవిల్లాడింది. పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 127 పరుగులకే కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో సాహిబ్ దాదా ఫర్హాన్ 40 టాప్ స్కోరర్గా నిలవగా షాహీన్ ఆఫ్రిది 16 బంతుల్లో 4 సిక్స్లతో 33 పరుగులు చేశారు. ఉగ్రదాడికి సమాధానంగా ఆపరేషన్ సింధూర్తో ఒకసారి, మైదానంలో మరోసారి పాక్పై ప్రతీకారం తీర్చుకున్నామని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వేదిక ఏదైనా దాయాదికి బుద్ధి చెప్పాల్సిందే అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. పహల్గాం ఉగ్రవాద దాడి బాధిత కుటుంబాలకు టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంఘీభావం తెలియజేశారు. పాకిస్తాన్పై సాధించిన విజయాన్ని మన సాయుధ దళాలకు అంకితమిస్తున్నామని తెలిపారు. మ్యాచ్ సమయంలో 2 కెప్టెన్లు సూర్య, సల్మాన్ ఎడమొహం పొడమొహంగా ఉన్నారు. టాస్ సమయంలో కనీసం పలకరించుకోకపోగా షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఆసక్తి చూపించలేదు. ఆసియా కప్ 2025లో టీమిండియా జోరు కొనసాగుతుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన తమ రెండో మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ను భారత్ చిత్తు చేసింది. పాక్ విధించిన 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 15.5 ఓవర్లలో ఛేదించింది. దీంతో 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ అందుకుంది.